అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, మరి మా అన్న ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి తెలంగాణ టైగర్, అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకున్నటువంటి మన వెంకటరమణ గారికి, మన బీబీ పాటిల్ గారికి, అందరి పెద్దలు సర్వోత్తమ రెడ్డి గారికి, చెన్నకేశ్వర రెడ్డి గారికి, శ్రీవర్ధన్ గారికి, హనుమంతన గారికి, అందరూ చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. మా జనరల్ సెక్రటరీ హనుమంతనకు, జనార్దన్ రెడ్డి గారికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉన్నారు, మరి పత్రికా విలేకరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ యొక్క ఉద్యమము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కూడా ఈ యొక్క ఉద్యమం మేము మొదలు పెట్టినాము. వాస్తవానికి ఈ ఉద్యమము పొద్దున్న నుంచి నెక్స్ట్ డే పొద్దున్న దాకా మనం పెట్టాలని చెప్పిన 24 గంటలు, కానీ పోలీసులు కొన్ని కారణాల వల్ల పర్మిషన్ ఇవ్వలేదు. సరే, అయినప్పటికీ కూడా ఒక నిర్ణయం చేసినాం కాబట్టి రిపబ్లిక్ డే అయిన తర్వాత డెఫినెట్గా పెట్టాలి 27th నాడు అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈరోజు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చారు. వారికి కూడా నేను పేరు పేరున నేను ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఆ రోజు తెలంగాణ మనం అందరం కూడా నియామకాల కోసము, నిధుల కోసము, నీరు కోసము తీసుకోవచ్చు తెలంగాణ. ఏ తెలంగాణలో అయితే ఆ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశించారో, ఆ తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఉద్యోగాల సంగతి దేవుడు వెరకగానే ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ కానీ, పెన్షన్లు కానీ, రావాల్సినటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనకు అరిచేతిలో స్వర్గం చూపెట్టి మొత్తం ఎంప్లాయీస్ కోసం మేము చూస్తాము. ఒక చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు రిటైర్మెంట్ అయినటువంటి నెక్స్ట్ డేనే అతనికి పెన్షన్ వచ్చేటట్టు డిగ్నిటీతో నేను ఆయన రిటైర్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ డిగ్నిటీ, ఏమైంది ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి దుస్థితి పట్టిందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కారణం అని చెప్పి అనుకోవాలి. ఈరోజు పీఆర్సీలు కానీ, డిఏలు కానీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, ముందు ఉన్నప్పుడు కానీ ఇవ్వమంటే ఇగో ఇస్తాము, అదిగో ఇస్తామని చెప్పడం జరిగింది. బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా డిఏలు రానివి యొక్క రాష్ట్రం లేదు. కానీ మన రాష్ట్రంలోనే 5 డిఏలు రావాల్సిన చోట కేవలం 1 డిఏ మాత్రమే ఇవ్వటం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్కు, ఈ బకాయిలకు ఆ రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ముందు బట్టి విక్రమ గారు అన్నారు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటారు ఉద్యోగస్తులు జీతాలు వచ్చినప్పుడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేసినావు, పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? ఈరోజు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రిటైర్మెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యక్తులు ఉన్నారో, ప్రభుత్వ ఒక ఉద్యోగాల్లో చేసి ఎవరైతే పదవి విరమణ చేశారో, ఈరోజు వాళ్ళ ఒక బ్రతుకుల్లో ఒక్కసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం విరమించిన తర్వాత ఆత్మహత్య చేసుకునే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు, ఒక్కసారైనా ఈ ప్రభుత్వం ఆలోచించిందా? మానవతా హృదయంతో ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వానికి మానవత లేదనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకు మీరు ఈరోజు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు జీపీఎఫ్లు, పీఆర్సీలు కూడా మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఏ కమిటీ అయితే రికమెండ్ చేసిందో పీఆర్సీ ఇవ్వమని చెప్పి ఎందుకు ఆ పీఆర్సీ అమలు చేయలేకపోతున్నారు అని ఈరోజు ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నాకు చాలా సంతోషం. మా 3 ఎమ్మెల్సీలు
ఈరోజు వారి యొక్క గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్లో టీచర్స్ కాన్ఫరెన్స్లో ఇద్దరు సార్ మా టీచర్లు కష్టపడతా ఉన్నారు, ఆ రిటైర్మెంట్ అయిన టీచర్లు కూడా కష్టం ఉన్నదని చెప్తే ఏం చేద్దామంటే వాళ్ళు అసెంబ్లీ కౌన్సిల్ అడిగారు. మా వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా మా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో అడిగారు. ఇటు బయట రాజకీయమైనటువంటి వాతావరణంలో పొలిటికల్ పార్టీగా మేము అడిగినాము, కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం మీద వాన ఎవరి మీద పడుతుందని అంటాం మనం కొన్ని. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నది. సోయి లేకుండా ఉంది ప్రభుత్వం. కేవలం ఏ విధంగా అధికారంలో కొనసాగాలి అనే మాత్రమే ఉంది, కానీ ఏ విధంగా ప్రజా సంక్షేమం చేయాలనే విషయం లేవు వాళ్ళకు. అదే ఏదైనా ఉద్యోగస్తుల విషయాన్ని వదిలిపెట్టండి, కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తి చేశారు? యువతకు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగస్తులకు మేము 4,000 బత్తాలు ఇస్తామని చెప్పేసి. ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ బత్తా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మీరు టీజీపీఎస్సీ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యవహారాలు చూడండి ఏ విధంగా ఉన్నది. మీరు పెట్టిన ప్రతి ఎగ్జాము, అది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ప్రతి ఎగ్జాము కోట్లలో పడతా ఉన్నది. వేలాది మంది విద్యార్థులు పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్లో రోజు చదువుకొని రేపు నాకు ఉద్యోగాల ప్రకటన అవుతుందని చెప్పి ఆలోచించుకుంటూ ఇంట్లో ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి, మంగళసూత్రాలు కూడా అమ్మి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక యువతకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి అడుగుతాను మిత్రులు. ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు. మనం మాట్లాడితే 1,000 కోట్లలో మాట్లాడతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కేవలం టీచర్లు కాదు, పోలీసులు కాదు, చాలామంది ఉన్నారు. అది విశ్వవిద్యాలయాలు కావచ్చు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కనే ఉన్నది. వాళ్ళకి చెప్తా ఉంటారు ప్రొఫెసర్ ఒక ఆయన, సార్ మాకు ఇంకా జీతాలు రాలేదు సార్ అని చెప్పేసి. సామాన్యంగా ఫస్ట్ నాడే వాళ్ళ జీతాలు పడతాయి, కానీ విశ్వవిద్యాలయాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సమయానికి ఈ ప్రభుత్వానికి ఆ దుస్థితి ఉన్నది. మరి అదే ఒక విశ్వవిద్యాలయంలో పోయి రేవంత్ రెడ్డి గారు నేను 1,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారా 1,000 కోట్లు? నువ్వు 1,000 కోట్లు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్కి, తర్వాత చూస్తాం మనం ఏం చేస్తారు మీరు అనేది. వాళ్ళకి రిలీజ్ అయ్యి నువ్వు వాళ్ళ బెనిఫిట్స్ని 20,000 కోట్ల బాగా ఎంప్లాయీస్కు 2,000 కోట్ల ఇవ్వాల్సింది కూడా మీరు చెయ్యట్లేదంటే అది మీకు వీళ్ళ మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం. వీళ్ళకి వాళ్ళు 20,000 కావచ్చు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్, కానీ రేపు తలుచుకుంటే తెలంగాణ మొత్తాన్ని కూడా రాజకీయ చిత్రాన్ని మార్చేటువంటి శక్తి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లో కూడా ఉన్నదన్న విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తించాలి. త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. ఎలక్షన్కి సంబంధం లేదు, అయినప్పుడు చెప్తా ఉన్నాను, నేను మొత్తం ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇళ్ళ స్థలాలైనా ఇవన్నీ కూడా మర్చిపోయింది ప్రభుత్వం. ఆ రోజు చెప్పారు ఉద్యమం సమయంలో మీ అందరికీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పి హనుమంతన కూడా ఆ రోజు మేము తిరిగాం. ఎన్నోసార్లు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల డిమాండ్ల కోసం సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మేము డిమాండ్ చేసేటాన్ని మేము ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కు ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఇంకా పాతదే ఎందుకు కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే మారుస్తాం అన్నారు. కానీ వారు మారిపోయింది ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే మారిపోతుంది కూడా పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏ ప్రభుత్వం అయితే తప్పుడు వాగ్దానాలతో అధికారంలో వచ్చిందో, ఏ ప్రభుత్వం అయితే 40 మంది కుటుంబాల ఒక రోజున వాళ్ళు వినలేకపోతున్నారో, ఏ 40 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఆత్మహత్యకు ఈరోజు వారు పాల్గొన్నారో దానికి కారకులు ఎవరే అంటే ఈ ప్రభుత్వమే. వాళ్ళు హత్య చేసిందే ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇక కొనసాగించాల్సిన అవసరం లేదు. దానికి రేపు రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఏదైనా సరే మనం ఒక ప్రొటెస్ట్గా మనం చూపెట్టి మన యొక్క నిరసనని కూడా ఓటింగ్కు వాళ్ళకి అగేన్స్ట్గా చేసి చూపెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ రెండు పార్టీలకు అగేన్స్ట్గా. మిత్రులారా, ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది. మీ యొక్క డిమాండ్ కోసం మేము పోరాడతాం. ఈ యొక్క ఆందోళన మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఈ ఒక్క రోజు దానితో కాదు, ఇది కేవలం మొదటి మాత్రమే. ఆ మధ్య ఇక 2 సంవత్సరాలు అయిన పూర్తయినటువంటి యొక్క ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ధర్మయుద్ధం మొదలుపెట్టాం. ఇక్కడ కూడా ఈ ధర్మయుద్ధంలో ఇది భాగమే. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మేము తప్పకుండా పోరాడతాం, మీకోసం పోరాడతాం, మీతో మమైకం అవుతాం, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీ సమస్య అర్థం చేసుకుంటుంది, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు ధన్యవాదాలు. భారత్ మాతాకి.